ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినమందు మనకు రిపబ్లిక్ డే జనవరి 26 అనగానే మనందరికి కూడా తెలుసు ఇది గణతంత్ర దినోత్సవం అని. మరి ఈ యొక్క భారతదేశంలో మనకు వచ్చినటువంటి స్వాతంత్రమును అమలు పరిచేటువంటి విధంగా ప్రతి ఒక్క ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క నిబంధనలన్నీ కూడా అమలు పరచడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవము దినమున మనందరికి కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యం చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. నౌ ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్ అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దెర్ ఈస్ లిబర్టీ. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. 2 కొరింథీయులు 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ వాక్యం చూసినప్పుడు మనకు తెలుస్తుంది, మన దేవుడు మనకు స్వాతంత్రమును అనుగ్రహించేటువంటి దేవుడు, బంధకములలో నుంచి మనను తప్పించి విడిపించేటువంటి దేవుడండి. మన దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. హల్లెలూయా. ఎటువంటి ఆత్మ మనం కలిగి ఉన్నామంట? మనము దాస్యపు ఆత్మను కలిగి ఉండలేదు, కానీ మనము దత్తపుత్రాత్మను కలిగి ఉన్నాం. మన దేవుడు తన యొక్క ఆత్మ అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన తన యొక్క ఆత్మతో మనం నింపేటువంటి దేవుడు. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఇందులో నుంచి మనకు స్వాతంత్రం కావాలి అంటే పాపములో నుంచి మనకు విడుదల కావాలి, శాపములో నుంచి మనకు విడుదల కావాలి, అలాగే మరణములో నుంచి మనకు విడుదల కావాలి, రోగము నుంచి మనకు విడుదల కావాలి, చీకటిలో నుంచి మనకు విడుదల కావాలి. చూడండి, ఎవరైనా సరే చీకట్లో ఉంటే ఎంతగానో భయపడిపోతూ ఉంటాము. ఆ యొక్క చీకట్లోంచి బయటపడాలి, వెలుగు కావాలి మనం ఆశిస్తాము. అయితే దేవుడు అంటున్నాడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. సంఖ్యలలో బంధించబడినటువంటి వారికి స్వాతంత్రము కావాలి. మనము కానీ ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలల గురించి మనము ధ్యానం చేస్తుంటున్నాం అనేక సార్లు. వారు ఎటువంటి నేరము ఏ పాపము చేయలేదు, ఏ తప్పు వారు చేయలేదు, కానీ వారిని బంధించారు. కారణము వారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఏదైనా సరే చెడు మార్గం నుంచి విడిచిపెట్టమని వారు బోధిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఒక దయ్యము ద్వారా లేకపోతే ఒక అపవాది ద్వారా ఆ యొక్క వ్యక్తి ఎంతో లాభం సంపాదించుకుంటున్నాడు, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసినప్పుడు దయ్యం అతను విడిచి వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడైతే దయ్యం విడిచి వెళ్ళిపోయిందో ఆ వ్యక్తికి లాభ సాధనము పోయిందని చెప్పేసేసి ఈ యొక్క వ్యక్తులను ఇద్దరిని కూడా, పౌలును శీలను ఇద్దరు కూడా చాలా భయంకరంగా కొట్టించి వారిని చెరసాల్లో వేసి బొండ వేసి బిగించినట్లుగా మనం చూస్తున్నామండి. కానీ అక్కడ మనం చూస్తున్నాము అందరూ ఖైదీలకు కూడా సంఖ్యలు వేయబడ్డాయి, అలాగే పౌలు శీలలు కూడా సంఖ్యలు వేయబడ్డాయి. కానీ సంఖ్యలు వేయబడిన పరిస్థితులు పౌలు శీలలు ఏం చేశారంటే రాత్రంతా కూడా వారు కీర్తనలు పాడుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారు కీర్తనలు పాడుతుంటే పక్కన ఉన్న ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ అక్కడ సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడి వాళ్ళు పాటలు పాడుతున్నారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి దెబ్బలు, చాలా దెబ్బలు కొట్టారు వాళ్ళని. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఏం చేస్తున్నారు? దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు. వారు కీర్తనలు పాడుతూ ఉండటం వలన అందరూ కూడా వింటూ ఉన్నారు. అక్కడ దైవ కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాము. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రము ఉంటుంది. చూడండి, వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా దేవుడు అక్కడ కదిలినట్లుగా మనం చూస్తున్నాము. వాడు పాటలు పాడుతుంటే దేవుడు దిగి వచ్చాడు వాళ్ళ మధ్యకు. దేవుని యొక్క ఆత్మ కదలటం వల్ల అక్కడ గొప్ప భూకంపం కలిగింది. ఆ భూకంపం కలుగుట ద్వారా అక్కడంతా కూడా ఎంతో మంది యొక్క సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి, చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఎందుకు కారణము? ప్రభు యొక్క ఆత్మ అక్కడ సంచారము చేస్తున్నది. హల్లెలూయా. మనము చేయని తప్పుకు మనము ఎన్నోసార్లు మనము నిందలు మోస్తూ జీవిస్తూ ఉంటాము. కానీ దేవుని యొక్క ఆత్మ, ఒకవేళ మనుషులు మన మీద నిందలు వేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను విడిపిస్తా, నేను నీకు విమోచనను అనుగ్రహిస్తా.
అని చెప్పేసి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. అందరు కూడా ఒక పాపులు అని అంటే మరి దేవుడు అంటాడు నువ్వు నా బిడ్డవని దేవుడు అంటాడండి. హల్లెలూయా. మనకు విడుదల కలుగజేసేటువంటి దేవుడు మన దేవుడు. సంఖ్యల్లో నుంచి ఆయన విడిపించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం. హల్లెలూయా. ఆ యొక్క స్వాతంత్రము నీవు నేను అందరం కూడా పొందుకుందాము. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్య ఉదయ సమయంలో ప్రభు యొక్క రిపబ్లిక్ డే రోజు, గణతంత్ర దినోత్సవం రోజు ప్రభునా తండ్రి ఆయన భారతదేశం అంతా కూడా ప్రభునా తండ్రి యొక్క వేడుకగా జరుపుకుంటుండగా యేసయ్య ప్రభునా తండ్రి మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రం ఏంటంటే యేసయ్య ప్రభు పాపం నుంచి మీరు మాకు విడుదలనిచ్చారు, శాపం నుంచి విడుదలనిచ్చారు, సంఖ్యల్లో నుంచి ప్రభు మీరు మాకు విడుదలనిచ్చారు. యేసయ్య ప్రభు సంఖ్యలను ప్రభునా తండ్రి మీరు తెగగొట్టినటువంటి దేవుడు యేసయ్య. పాపపు సంఖ్యలను ప్రభు విడదీసినటువంటి దేవుడు యేసయ్య. ప్రభు నా తన సాతానుని ప్రభు నాయన మరి ఎంతగానో బంధించి ఉండాలని ఆశపడుచుంటుండగా యేసయ్య వాడిని ప్రభు నా తండ్రి యేసయ్య ప్రభు నాయన నీవే ప్రభు తల చితక్కొట్టినటువంటి దేవుడు యేసయ్య. హల్లెలూయా. పౌలు శీలల జీవితంలో ప్రభు ఏ విధంగా అయితే ప్రభును గొప్ప కార్యం చేశావో ప్రభు యొక్క ఆత్మ మరి ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను ప్రభు నీ వాక్యము సెలవిస్తుంది. ప్రభు నువ్వు ఆత్మ అయినటువంటి దేవుడు నాయన, మాతో ఉండేటువంటి దేవుడు, మాలో సంచరించేటువంటి దేవుడు నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకుంటున్నాం దేవా. మా జీవితంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి, విమోచన బట్టి, విడుదలను బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రము తండ్రి. దేవా నీకే వందనము చెల్లించుకొనుచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.